నువ్వు పడుకోరా, నేను అమౌంట్ రెడీ చేసేస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేయబోతున్నావు? ఇదిగో దీంట్లో ఉన్న సామాన్లు అమ్మేసి డబ్బులు తీసుకొస్తా. ఏంటి ఆ బ్యాగ్లోనా? దాంట్లో ఏం దొరకవు. ఎంతో కొంత వస్తాయి కదరా, డబ్బులు నీకు ఉపయోగపడతాయి. కరెక్ట్ బావా, నేను నీతో వస్తా. రే నువ్వెక్కడికి రా వచ్చేది? రేయ్, నువ్వు నా కోసం బయట తిరుగుతావు, నేనేమో ఇంట్లో కూర్చోవాలా? నేను నీతో వస్తా, ఇంకేం మాట్లాడుకో. ఇది దేనికి సరిపోదురా. తను పెళ్లి చేసుకున్న తర్వాత జాగ్రత్తగానే చూసుకుంటాను, కానీ తొందరపడి ఇక దొంగతనం చేయనని మాటిచ్చేశాను. ఏంటి ఇప్పుడు? డబ్బులు కావాలి, దొంగతనాలు ఇంక చేయకూడదు. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ చెప్తే కోపాడకూడదు. రేయ్, నాకెందుకు కోపం వస్తుంది చెప్పు. ఆ బ్యాగ్ ఇవ్వా? ఎందుకు? ఇవ్వు చెప్తా. ఇదిగో. ఊర్ని ఎస్కేప్ అవరా. అయ్యో బాబోయ్. ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో వద్దు వద్దు, నన్నే చేయదు ప్లీజ్. ఎక్కడ అమ్మాయి? అమ్మాయా? ఏ అమ్మాయిరా? నటించకరా, నిన్న వచ్చింది చూడ అమ్మాయి, ఆ అమ్మాయిరా. అయ్యో సార్, ఆ తర్వాత నేను అమ్మాయిని చూడలేదు సార్. రే నిజం చెప్పరా. నేను నిజమే చెప్తున్నాను సార్, నాకు తెలియదు. సరే, ఆ బ్యాగ్ లోపల ఉన్న నెక్లెస్ ఎక్కడ? సార్ ఇప్పుడు అడిగారే అది ప్రశ్న, కానీ అది నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను. ఆగో, ఆగో. అయ్యో, ఆ నెక్లెస్ అందులోనే ఉంది, తీసుకొని చావు. ఇందులో ఏం లేదు కదా. సచ్చినోడు షర్ట్ పాడు చేశాడు. రేయ్, నువ్వెక్కడికి వెళ్ళావురా? నేనెక్కడికి వెళ్ళాను? నీ పక్కనే ఉన్నాను కదా, నువ్వే వాడిని చూడగానే జంప్ అయిపోయావు. ఎందుకు పరిగెట్టావు? అదేం అడుగుతావులేరా, వాడేరా నిన్న పొద్దు నుంచి రాత్రి వరకు నన్ను తరుముతూనే ఉన్నాడు. అదేరా దేనికి? అది ఆ నెక్లెస్ దొంగతనం చేసి ధనలక్ష్మికి ఇచ్చాను కదా, అది వాడికి కావాలంట. రేయ్, ఆ బ్యాగ్ ఎక్కడరా? వాడు నన్ను తరుముతూ వచ్చాడు కదా, బ్యాగ్ లోనే ఉంది, తీసుకొని చావని విసిరేసి వచ్చాను. రేయ్, ఏంట్రా? ఏంటిది? విక్రమ్. చూపించు. థ్యాంక్ గాడ్. ఐ గాట్ ఇట్. పద వికీ, 1 minute. హే, హే, థ్యాంక్స్ డ్యూడ్, దట్స్ అ గ్రేట్ హెల్ప్. పర్వాలేదండి. హలో, నేను శశి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి ఆంటీ. శశి నీతోనే ఉన్నాడా? లేడా ఆంటీ? మొబైల్ ఇంట్లోనే వదిలేసి పొద్దునెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. రేయ్, నీకు అసలు మనస్సాక్షి లేదేంట్రా? నిన్ను నమ్మి ఒకడు వస్తే ఇలాగేనా ఇరికించెళ్ళేది? లేదురా మామ, మన ప్రొఫెసర్ ఉన్నాడు కదా. రే, అవన్నీ నాకు అనవసరం, నా బండికి నాకు ఇవ్వు. అనయ్య, నా ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, అది వీడే. రే ఆగరా, నీ ఫ్రెండ్షిపే నాకు వద్దురా. రేయ్ రేయ్, వీడు వీడు ఆటో డ్రైవర్ కదా. కూర్చో కూర్చో. నీ పేరేంటి?
భయపడకు, నేను ఉన్నాగా. ఏం కంగారు లేదు, నేను చెప్పినట్టు విను. ఏం భయపడకు, రా, పర్వాలేదు, చాలా బాగుంటుంది. నా మాట విను. రా, రా. రా అన్న, కూర్చో. రేయ్, పోయిరా. పని అయిపోయిందమ్మా, అందుకే బయలుదేరుతున్నాం. బయలుదేరే ముందు ఒక ఆట ఆడొచ్చా? కన్ఫామ్గా ఆడదాం. అన్నా, లోపల మంచి ఫిగర్ ఉంది, చూస్తావా? రేయ్, అన్నా అలాగే అన్నా. ఏయ్, నడు. నడవమని చెప్తున్నాగా. సైలెంట్ ఉండు, కూర్చో. సరే, ఇక గేమ్. నువ్వు గెలిస్తే దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను, కానీ నేను గెలిస్తే ఎత్తుకెళ్ళిపోతా. సరేనా? నువ్వు ఈరోజు ఎక్కడున్నా సరే మోతే. ఈ రోజు నైట్ 12 గంటలకి నేను చెప్పిన ప్లేస్కి డబ్బులతో ఒంటరిగా రావాలి. ఒంటరిగా. వికీ, నువ్వు అనుకున్నట్టుగానే ఒంటరిగా వస్తాడా? ఖచ్చితంగా రాడు. అలా అయితే ఎందుకు రిస్క్? మనం ఇది పోలీసులకు ఇచ్చేస్తే సరిపోతుందిగా. ఇచ్చేస్తే వాళ్ళని శిక్షిస్తారా? ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా? సరే, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇదిగోండి. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ భర్తను చంపనీకి వచ్చిన. నువ్వు సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా వేసేసి వెళ్ళిపోతా. ఇదిగో చూడు, నువ్వు డబ్బు కోసమే ఈ పని చేస్తుంటే నీకు అంతకన్నా ఎక్కువ డబ్బు నేను ఇస్తాను. ఇవి చూసినావా? ఒరిజినల్. గా దేవుడి దయ వల్ల పైసలున్నాయి. మరేం కావాలి నీకు? అడుగు, ఇస్తాను. అది ఒక్కసారి ప్లీజ్. ఏందో తెలియదు, మిమ్మల్ని చూడగానే అది ఏందో తెలియదు. అర్థమైంది కదా? నువ్వు సరే అనకపోతే మళ్ళా, లేదంటే నీ మొగుడిని వేసేస్తా. ఏంటే పారిపోతానని చెప్పి రెడీ అవుతున్నా? అవును, పారిపోతున్నాను. అంతకన్నా ముందు నా కోసం వచ్చే నన్ను ఇష్టపడే వాళ్లకు చివరిసారిగా ఒకే ఒక ఆట. నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటావు కదా? అవును, నిన్ను నా ప్రాణంగా చూసుకుంటాను. ఈ దొంగతనాలు మానేసి మంచి జాబ్లో జాయిన్ అవుతావా? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? ఊరికే అడిగా. అయితే సరే, వెళ్లే ముందు నువ్వొక పని చేయాలి. అది ఏంటో చెప్పు, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. నువ్వు చివరిగా ఒకసారి దొంగతనం చేయాలి నా కోసం. రే, దాని బండ్లో ఎక్కించండి. రే, ఇంకొక ఆట ఆడదాం, కూర్చో. దీంతో ఒక కాపీ తీసుకుని పెట్టుకున్నావు కదా?
ఎందుకు? ఎందుకంటే అది నాకు అవసరం లేదు. ఈ విషయం ఈ రోజు ఇక్కడే ఫినిష్ అయిపోద్ది. ఆ తర్వాత ఇంకో కాపీ పెట్టుకొని నేనేం చేస్తాను? కరెక్ట్ గా చెప్పావు తమ్ముడు. ఈ విషయాన్ని ఈ రోజు ఇక్కడే ఫినిష్ చేసేద్దాం. ఆహా, జాక్ పట్టుకుంటేసావురా బావా. దొంగతనం చేయను. మా అమ్మది దొరికింది. ఏంటన్నా ఒక్కాడని చెప్పావు కదా. నేను గెలిస్తేనే ఈమెను ఇక్కడ వదిలేసి వెళ్తానని చెప్పాను. అందుకని నేను గెలిచే వరకు ఆడుతూనే ఉండాలి. ఈ అమ్మాయి మాత్రమే కాదు, లోపల ఉందే ఆ అమ్మాయి కూడా. ఏమంటావు?